మన దేశం ఎందుకు గొప్పదో తెలుసా? ఈ వీడియో చూసాక మీకే అర్థమైతది. రీసెంట్ గా జపనీస్ హస్బెండ్ తన చివరి కోరికగా వాళ్ళ భార్యకి తను చనిపోయాక నా హస్తికలు ఏదైతే ఉంటాయో అవి తీసుకొచ్చి ఇండియా గంగాలో కలపమని చెప్పేసి చెప్పాడు. అయితే తను చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ కూడా తన యాషెస్ ఏదైతే హస్తికలు ఉంటాయో అవి తీసుకొచ్చి గంగాలో కలపడం జరిగింది. ఎందుకంటే మన నేల స్వచ్ఛమైంది, ఇక్కడ కలిపితే మోక్షం వస్తది అని చెప్పేసి తను నమ్మాడు కాబట్టి. ఇంకా ఈ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. రష్యా వాళ్ళు స్పేస్ లో ఉన్నప్పుడు ప్రపంచానికి చూపిస్తూ మన భారతదేశపు జెండాని మనకి విషయం చెప్పారు. ఇంకా యుఎస్ఏ లో మల్టిపుల్ సిటీస్ ఆగస్ట్ 15th ని ఇండియా డే గా రికగ్నైజ్ చేశారు. అదే కాకుండా నాసా లాంటి స్పేస్ ఏజెన్సీస్ మన ఇండియా ఇస్రో స్పేస్ ఏజెన్సీతో కలిసి లూనార్ అండ్ స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మనల్ని అడగడం జరిగింది. యాపిల్ కో ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ కూడా తన లైఫ్ లో అన్ని కోల్పోయినప్పుడు మన ఇండియాకి వచ్చాడు. ప్రపంచ ప్రముఖులు ఎవరైనా తీసుకోండి, వాళ్ళ జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు ఏమన్నా కావాలి అని అనుకున్నప్పుడు మన దేశానికి మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఏన్షియంట్ సూపర్ పవర్ నుంచి ప్రెసెంట్ స్పేస్ అండ్ టెక్ వరకు ప్రతి దేశము మన ఇండియా తోటే కలిసి ముందుకు సాగాలని కోరుకుంటది. ఎందుకంటే మన భారతదేశం స్వచ్ఛమైంది, మనుషులకి అమితమైన తెలివి ఉంది, ఏదైనా గానీ సాల్వ్ చేస్తారు అని నమ్మకం. క్రేజీ కదా? ఇలాంటి భారతదేశంలో పుట్టినందుకు మనమందరం ప్రతి రోజు ఖచ్చితంగా గర్వపడాలి. అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే మన దేశ గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంకా నా పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. అంతవరకు జై హింద్, జై భారత్.